లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో లైవ్ లో చూద్దాం. అంతా కలిసి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కవిత గారికి నేను వేడుకుంటున్నాను. కవిత గారు, మీరు నిజంగా ఆ రోజు మా క్యాబినెట్ డిసిషన్ కాగానే మీరు సంబరాలు జరుపుకున్నారు. చాలా థ్యాంక్స్ మీకు. మీ కుటుంబంలో మీ అన్నగారిని, మీ నాన్నగారిని, మీ బావగారిని, ఇది నిజంగా రాజకీయాలకు సంబంధించిన లేని అంశం. ఇలా నిజంగా మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కవిత గారు మీ కుటుంబాన్ని, మీ పార్టీ నాయకులందరినీ తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పండి. నేను ఆర్ కృష్ణయ్య గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఒక బీజేపీ ఎంపీగా ఉండి ఇలా ఎవరూ చేయలేనటువంటి సాహసం రేవంత్ రెడ్డి గారు చేసిరని చెప్పి ఆర్ కృష్ణయ్య గారు స్వయంగా వచ్చి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపినరు. ఇలా నిజంగా బీఆర్ఎస్ పార్టీ కూడా, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఇలా మీరందరూ కలిసి మీ పార్టీ అధ్యక్షుడితో ఒక లేఖ ఇస్తారా, లేకపోతే స్వయంగా వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తారా, మీరు వెంటనే తెలియజేయండి. లేకపోతే మీరు నిజంగా బీసీల పట్ల మీరు మొసలి కన్నీరు అని చెప్పి మళ్ళీ ఒకసారి బీసీలు భావించాల్సి ఉంటుంది, దళితులు భావించాల్సి ఉంటుంది. ఇలా అంత పెద్ద గత 30 సంవత్సరాలుగా తెగని పంచాయతీ ఏ దేశంలో లేని విధంగా ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు కూడా పార్టీలకు అతీతంగా మందకృష్ణ మాదిగ గారు వచ్చి మా ముఖ్యమంత్రి గారిని అభినందించారు, కృతజ్ఞతలు తెలియజేసినారు. ఇలా బీసీల గురించి పోరాటం చేస్తున్నా, నేను బీసీలకు ఛాంపియన్ అని చెప్పుకునే కవిత గారు ఇలా మీ కుటుంబంలో మాట్లాడి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేయండి. బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంది, 10 సంవత్సరాలు మేము నిజంగా చేయలేకపోయినాం, మీరు అద్భుతంగా చేసిండ్రు అని చెప్పి ఒక కృతజ్ఞత తెలియజేస్తే బీసీ సమాజం, ఎందుకంటే ఒక 10 సంవత్సరాలను వాళ్ళని అన్ని రకాలుగా అణచివేసి అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసి మీరు ఎన్నో పాపాలు చేసిండ్రు కదా, ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చేయండి. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో మీకు జలదృశ్యం ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మరణిస్తే కనీసం డెడ్ బాడీ కూడా చూడలేకుండా అవమానించిన బీసీ నాయకుడు గారు. ఆలే నరేంద్ర నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి గెంటేసిన మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈటెల రాజేందర్ గారు మీ ముఖ్యమంత్రి పదవికి ఎక్కడ ఎసరు పెడతాడని చెప్పి నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి అవమానాలు చేసి పార్టీ నుంచి గెంటేసారు. విజయశాంతి గారిని గెంటేసిండ్రు. అంటే బీసీల పట్ల బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆ పార్టీ డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేక భావజాలం ఉంది, దళిత వ్యతిరేక భావజాలం ఉంది. ఇప్పటికైనా బీసీలు, దళితులు మూకుమ్మడిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి. ఈ కాంగ్రెస్ పార్టీయే సామాజిక న్యాయం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీతోటే సామాజిక న్యాయం జరుగుతుంది. ఎప్పటికైనా స్వాతంత్రం నుంచి ఇప్పటిదాకా బడుగు బలహీన వర్గాలకు ఎక్కడైనా న్యాయం జరిగిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యమైంది. మొన్నటికి మొన్న మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈసారి బీజేపీ అధ్యక్షుడు ఒక బీసీ నాయకుడు అవుతారని చెప్పి కళ్ళు ఖాయలు చేసేసే బీసీ నాయకులంతా, బీసీ ప్రజానికమంతా ఎదురు చూసినా కూడా వాళ్ళందరి ఆశలను కాలదన్ని ఒక అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తిని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేశారంటే బీజేపీ తోటి కానీ బీఆర్ఎస్ తోటి కానీ ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగదు. ఇలా దళితులకైనా బీసీలకైనా న్యాయం జరగాలంటే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా మీరు ఎన్ని కుట్రలు చేసినా మేము ఇంకా బీసీల పక్షాన్ని నిలబడతాం, దళితుల పక్షాన్ని నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు అనేక సార్లు ఎంత విష ప్రచారం చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అడ్డగోలు పెట్టినా ఇప్పటికి కూడా కోర్టులకు అయితే దీన్ని ఎంతైనా ఆపాలి, రేవంత్ రెడ్డి గారికి బాగా పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి బాగా పేరు వస్తుందని చెప్పి కళ్ళల్లో మీరు నిప్పులు పోసుకున్నారు. మీరు ఏం చేసినా కూడా బీసీల పక్షాన్ని నిలబడతాం. బీసీలకు రాజ్యాధికారం వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. దళితులకు, బీసీలకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం అండగా ఉంటుంది. థ్యాంక్ యూ. కొంత ప్రాసెస్ ఎక్కడ కూడా డిలే కావద్దని చెప్పి ఆర్డినెన్స్ ఇమ్మీడియట్గా తీసుకొచ్చి తర్వాత దాన్ని చట్టం తీసుకురావడానికి కృషి చేస్తుంది. కేంద్రం వాళ్ళు అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ దీన్ని మొదటి నుంచి కూడా డిలే చేస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని చెప్పి అడ్డు చెప్పే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం. ఆర్డినెన్స్ ఖచ్చితంగా భవిష్యత్తులో చట్టరూపం దాలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి రేవంత్ సర్కార్ ఆర్డినెన్స్ తీసుకురాబోతోంది. దీన్ని కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ నేతలంతా
రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియచేయాలి అని మేడిపల్లి సత్యం డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్లో బీసీ వ్యతిరేక భావజాలం పెరిగిపోయింది అని మేడిపల్లి సత్యం